అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్థిక అనిశ్చితి, నిధుల లేమి కారణంగా అగ్రరాజ్యం షట్డౌన్లోకి వెళ్లింది. దీంతో ఫెడరల్ సేవలు స్తంభించిపోయాయి. 7.5 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాలో ఈ తరహా సంక్షోభం ఏర్పడడం 7 ఏళ్లలో ఇదే తొలిసారి. కీలకమైన ఫండింగ్ బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది. ట్రంప్ సర్కారుకు మరో 7 వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును సెనేట్లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. ఆరోగ్య సేవల రాయితీలకు నిధులను సత్వరం విడుదల చేసేందుకు ఒప్పుకుంటేనే నిధుల కేటాయింపు బిల్లు ఆమోదానికి సహకరిస్తామని డెమోక్రాట్లు తేల్చి చెబుతున్నారు. అందుకు ట్రంప్ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో డెమోక్రాట్లతో సంప్రదింపులకు అంగీకరించడం లేదు. దీంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. షట్డౌన్ కారణంగా దాదాపు 7.50 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసరం కాని సేవల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తాత్కాలికంగా సెలవుపై వెళ్లాల్సి వస్తుంది. వారికి జీతాలు అందవు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకుని చెక్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. అలాగే నేషనల్ పార్క్ సర్వీసులు, మ్యూజియంలు మూతపడతాయి. షట్డౌన్లో భారీగా ఉద్యోగాల కోత విధిస్తామని ట్రంప్ ముందే హెచ్చరించారు. కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడొచ్చన్నారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై షట్డౌన్ ప్రభావం ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. పెంటగాన్, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులపైన షట్డౌన్ ఎఫెక్ట్ పడదు. అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. షట్డౌన్లో ఉన్న ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుండి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. 2018-19 మధ్య సుదీర్ఘంగా 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. అప్పుడు ట్రంపే అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని షట్డౌన్ వైపు నడిపించారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు.